హలో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ డిసెంబర్ 14న లాంగ్ ఐలాండ్ న్యూయార్క్ లో జరగబోతుంది. WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. ఇది మేకప్ తో ఉన్న ప్రియాంక బెల్లార్. మేకప్ తో ఉంది కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఇది వితౌట్ మేకప్ తో ఉన్న ప్రియాంక బెల్లార్. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నదో ప్రియాంక బెల్లార్. చూశారు కదా ప్రియాంక బెల్లార్ని విత్ మేకప్ అండ్ వితౌట్ మేకప్. నువ్వు కూడా ఒక అమ్మాయిని చూడంగానే అందంగా ఉంది, చాలా తెల్లగా ఉంది, మెరుస్తుంది అనుకుంటా లవ్లో పడ్డావు అనుకో, నువ్వు పప్పులో కాలు వేసినట్టే. ఒక అమ్మాయిని చూడంగానే చాలా బాగుంది అనుకో, అందంగా సూపర్గా వైట్గా ఉందనుకో, 10 రూపాయల సబ్బు తీసుకెళ్ళి ముఖం కడిగి చూపిమనండి. అప్పుడే లవ్లో పడాలి, లేకపోతే మోసపోతారు, రే సంక నాకిపోతావు. మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా జెఫ్ హార్డీ మాత్రం మనకైతే గుర్తు తెస్తూనే ఉన్నాడు. అసలు ఈ మాస్క్ ఎవరిదో తెలుసా? ది ఫిన్ బ్రేవాడిది. ముఖమంతా వేసుకుని వచ్చాడు కలర్ పెట్టుకొని. అది రియల్ మాస్క్ కాదు, కలర్ మాస్క్. టిఎన్ఏలో బ్రేవ్ వైట్ మాస్క్ ని ముఖం పైన దించుకొని వచ్చాడు. నిజంగా ఇది గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ ఆల్ టైమ్. నిజంగా వి మిస్ యూ బ్రేవ్ వైట్. 2025 WWE రాయల్ రంబుల్ ఈవెంట్ ఇండియానాపోలిస్ సిటీలో జరగబోతుంది సాటర్డే ఫిబ్రవరి 1న. ఈ ఈవెంట్ లో మాత్రం వెళ్ళిపోయిన WWE సూపర్ స్టార్లని చూడగలుగుతాం. బ్రాక్ లెస్నర్, ఏజే స్టైల్ అండ్ డీన్ యాంబ్రోస్. నిజంగా పెద్ద పెద్ద WWE సూపర్ స్టార్లను ఈ ఈవెంట్ లో చూడవచ్చు. వెళ్ళిపోయిన WWE సూపర్ స్టార్లను వస్తే రావచ్చు. బ్రాక్ లెస్నర్ మాత్రం ఈసారి కన్ఫామ్ గా రావాలి ఈ రాయల్ రంబుల్ ఈవెంట్ లో. నాకైతే బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లోనే వస్తాడని తెలుస్తుంది. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే చాలా అంటే చాలా బాగుండే. సెక్సీ రేట్ WWE NXT లో అడుగు పెట్టబోతుంది అక్టోబర్ 8న. నిజంగా ఆమె బుగ్గలు ఎంతైతే పెద్ద పెద్దగా ఉంటాయో చూడాలి. మొత్తం పలిగిపోయిన బుగ్గలే కనిపిస్తున్నాయి నాకు తెలిసి. నిజంగా రికీ ఫాతు, జెమ్మీ అండ్ జే ఉసో వాళ్ళ నాన్న ప్రేయర్ ఫర్ జెమ్మీ అని రాసి ఉన్నాడు. ఎందుకో ఏమో నాకు అర్థం కాకొచ్చింది. నిజంగా రేపు జరగబోయే బ్రాన్ బ్రేకర్ అండ్ జెమ్మీ ఉసో WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది జెమ్మీ ఉసో. అందుకే థ్యాంక్ గాడ్ అతని హెల్త్ ఇవ్వు, అతని బొంగు ఇవ్వు, అతని అది ఇవ్వు అనుకుంటా వాళ్ళ నాన్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఒరే జే ఉసోగా ఆస్టన్ థియరీతో WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే, అది కూడా గెలవలేవు. సెత్ రాలిన్స్ తో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే, అది కూడా గెలవలేవు. డీమియం ప్రీస్ట్ తో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే మరొకసారి బ్యాక్ లాష్ లో, కానీ అది కూడా గెలవలేవు. ఒకసారి మాత్రం నీ ట్రైబల్ చీఫ్ మీ అన్నతోనే WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ లో WWE అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే, కానీ అది కూడా గెలవలేవు. గుంతర్ తోటి WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే, కానీ అది కూడా గెలవలేవు. ఇప్పుడు మాత్రం బ్రాన్ బ్రేకర్ తోని ఉంది WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం కన్ఫామ్ గా గెలవాలి జే ఉసో. జెమ్మీ ఉసో మాత్రం మధ్యలో వస్తాడు, బొంగుగాడు నాకు తెలుసు. ఎందుకనంటే జెమ్మీ ఉసో వల్లనే ఓడిపోయిండు 4-5 మ్యాచెస్ జే ఉసో. ఈ మ్యాచ్ మాత్రం WWE మండే నైట్ రా, భాలు వర్సెస్ భాలు. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా, వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగితే ఎలా ఉంటుందో అలా జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బ్రాసన్ రీడ్. ఊరి కార్మిల్లోగా ఆఖరికి కిలానీని పట్టేసుకున్నావు కదరా బాబు, బుట్టలో పడేసుకున్నావా? ఊరి నాయన ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని పడేసుకున్నావు కదరా యప్ప. బుగ్గలు కూడా ఆగమాగమున్నాయిగా. ఊరి నాయను, ఊరి అమ్ము, ఇంత బాగున్న కిలానీని పట్టేసుకున్నావా యప్ప. అమెరికాలో ఎలక్షన్ జరగడానికి ఖాళీ 47 రోజులు మాత్రమే ఉంది. 47వ ప్రెసిడెంట్ గురించి వేచి ఉంది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ఈసారి 312 సీట్లు గెలవబోతున్నారు అమెరికాలో. ఇది మాత్రం చాలా అంటే చాలా గ్రేటెస్ట్ విషయం. 47 రోజులు మాత్రమే ఉంది 47వ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు. ఎవరైతారో చూడాలి. నాకైతే తెలిసి ఖచ్చితంగా డెఫినెట్లీగా 47వ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే అవుతాడని అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా. నా ఫేవరెట్ ప్రెసిడెంట్ ఇతను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.